అసలు శ్రీనివాసునికి గోవింద అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఒకరోజు అగస్త్య మహాముని వెళ్ళి, నన్ను శ్రీనివాసుడు అంటారు, మీ ఆశ్రమంలో ఉన్న గోవులు ఉన్నాయంట కదా, నాకు ఓ గోవు నీవు అని అడుగుతాడు. స్వామి, నీకు గోవును ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయకూడదంటారు, కాబట్టి నీ సతీమణిని తీసుకొనిరా అంటాడు. అలాగే స్వామి వెళ్ళిపోతాడు. మరోసారి సతీమణి పద్మావతితో వస్తాడు. అయితే ఈసారి అగస్త్యుల వారు ఉండరు, వారి శిష్యులు ఉంటారు. అప్పుడు శ్రీనివాసుడు ఇలా అంటాడు, మీ గురువు గారు నాకు గోవుని ఇస్తానని మాట ఇచ్చారు, ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నాడు, అందుకే నా భార్య పద్మావతితో వచ్చానంటాడు. అప్పుడు ఆ శిష్యులు, మా గురువుగారి అనుమతి లేనిదే గోవు ఇవ్వనన్నాడు. దానితో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే కొంతసేపటికి వచ్చాడు అగస్త్యుల వారు. ఆ విషయం తెలుసుకున్న గోవును తీసుకొని శ్రీనివాసుడు వెంట పరుగులు పెడతాడు. ఆ ముని శ్రీనివాసుడు, స్వామి గోవిందా 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 అని పిలుస్తూ వెళ్ళిపోతాడు. గోవు అంటే ఆవు, ఇంద అంటే ఇదిగో అని అర్థము.